జై శ్రీరామ్ నినాదాలతో శ్రీరాముని అక్షంతలు పంపిణీ శోభాయాత్ర సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిసరగండ్ల గ్రామంలో కన్నుల పండుగ సాగింది. గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో నినాదాలు చేస్తూ గడప గడపకు శ్రీరాముని అక్షంతలను అందజేశారు. ఈ నెల 22న అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్కరికి అక్షంతలు అందిస్తున్నట్టు వివరించారు. హిందువులుగా శ్రీరాముని పుట్టిన నేలపై పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రతి హిందూ సైతం జై శ్రీరామ్ నినాదంతో ముందుకు సాగాలని కోరారు. ఈరోజు జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో ఆ రాముడి ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతున్నది. మరి అక్కడి నుంచి మనకు అక్షంతలు పంపించడం జరిగింది. ప్రతి గడప గడపన అవి అందాలి, ప్రతి భక్తుడికి అది అందాలి, ఆ రాముడి అనుగ్రహం ప్రతి ఇంట ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రతి ఇంట గడప గడప తిరగడం జరుగుతుంది. ఈరోజు మరి ఎన్నో శతాబ్దాలుగా కళ ఈరోజు మనకు నెరవేరుతున్నది. హిందూగా ప్రతి ఒక్కటి గర్వించదగిన విషయము. మరి 22వ తారీఖు నాడు ఆ ప్రతిష్ఠా మహోత్సవాన్ని లైవ్లో టెలికాస్ట్ చూస్తూ ఆ స్వామిని ప్రార్థిస్తూ ఆ స్వామి కృపకు పాత్రలు కావాలి. అయోధ్య రామ జన్మభూమి సందర్భంగా ఆ ప్రాణప్రతిష్ఠ 22వ తారీఖు ఉన్నది కాబట్టి ముందే అక్షంతలు వాళ్ళు ఆ యొక్క తీర్థ ట్రస్ట్ తరఫున అక్షంతలు మా గ్రామానికి వచ్చినాయి కాబట్టి మేము అందరం ఒక ట్రస్ట్గా ఒక సభ్యులుగా ఏర్పడి అందరం కూడా గడప గడపకు ఈరోజు అక్షంతలు చేరవేస్తున్నాము. అందరూ కూడా ఈ యొక్క అక్షంతలను ఒక దేవుని ప్రసాదంలా వాడుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ హిందూ జన్మం వచ్చినందుకన్నా ప్రతి ఒక్కరూ హిందూ జన్మ ప్రకారం ఈ యొక్క అందరూ కూడా ధర్మాన్ని పాటించి ధైర్యంగా ముందుకు పోవాలని కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా అందరూ కూడా భగవంతుని ప్రార్థించుకొని సేవించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.